ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వమా లేకపోతే కేవలం కమ్మోళ్ళ ప్రభుత్వమా? దయచేసి ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒక నేరస్తుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, నేను కమ్మోణ్ణి, నువ్వు మాలదానివి, ప్రస్తుతం మా పార్టీ పవర్లో ఉంది, రా వచ్చి నాతో పడుకో అని చెప్పేసి ఒక మహిళని దారుణంగా వేధిస్తున్నాడు. ఈరోజు కమ్మ సామాజిక వర్గం యొక్క ఇజ్జత్ తీస్తున్నాడు ఈ ఎదవ. అందుకే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి ఇది ప్రజాప్రభుత్వము, కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తే ఇట్లాంటి నేరస్తులకి ఒక గుణపాఠం చెప్పినట్టు ఉంటుంది. దయచేసి ఈ మహిళ ఏమంటున్నదో ఒక్కసారి వినండి. ఈమె మాటలు వింటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి. ఒక్కసారి వినండి. భర్త కూడా 3 సంవత్సరాలు కుదిరి చచ్చిపోయాడు సార్. 2 చిన్న పిల్లలు పెట్టుకుని నేను ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను. అంగన్వాడీలో పనిచేస్తారు ఈమె. 3 సంవత్సరాల క్రితం భర్త చనిపోయిండు, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్. అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వల కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్. బొడ్డు వెంకటేశ్వరరావు అంట, కమ్మ కులస్తుడంట. కులం కూడా చెప్పింది ఆమె, నేను చెప్పలేదు. ఆమె క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడితే అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హారాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కార్డు, తల్లికి కూడా ఆధార్ కార్డు, తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని, తమ్ముడి కొడుక్కి పోషకాహారాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ సాకుతోటి ఈమెకు ఫోన్ చేస్తున్నాడంట ఆ ఎదవ. మాటికి ఫోన్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే, కనీసం ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకురా, నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి చెప్తే, ఇస్తావా లేకపోతే నాతో పడుకుంటావా అని చెప్పేసి దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పుకుంటూ ఏడుస్తున్నది. ఒకసారి చూడండి. ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టం అని, నా మీటింగ్లకు వస్తారని, నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి, నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి, నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను అంటూ ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకొని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైం 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఐ లవ్ యూ అని చెప్పేసి ఫోన్లో వేధిస్తున్నాడంట. పాపం అక్కడ ఊర్లో పెద్దలకు కూడా చెప్పిందంట. ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పారంట. కేసు కూడా బుక్ అయిందంట. అయినప్పటికీ కూడా ఆమెని వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ ఎత్తకుంటే ఇంటి పక్క వాళ్ళకి ఫోన్ చేయడము, ఫోన్ చేసి ఆమెకు ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఆమెని బద్నాం చేసే ఒక ప్రయత్నం అన్నది చేస్తున్నాడు ఈ ఎదవ. ఇక్కడ చూడండి. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. 16 సంవత్సరాల నుంచి కరెక్ట్గా పనిచేస్తున్నది ఆమె. సార్ నాకు న్యాయం చేయండి సార్. కేసు పెట్టి 10 రోజులు అవుతుంది సార్. ముఖ్యమంత్రి గారిని 10 రోజులు అవుతుంది. అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్. ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు. ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేస్తే కేసు పెట్టి 10 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి ఒక మహిళ
ఏడ్చుకుంటూ వీడియో చేసే స్థాయికి మన పోలీసు డిపార్ట్మెంట్ పడిపోయింది. అదే ఎవడో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇట్లా కేసు కట్టగానే పోయి ఆయన ఎత్తుకొస్తున్నారు. ఎంత దారుణం అంటే శివరాత్రి రోజు, ఒక రోజు ముందు కేసు అయితే శివరాత్రి రోజు ఒక ప్రముఖ నటుడు మనందరికీ తెలుసు, ఒక్కరోజు ముందు కేసు అయితే శివరాత్రి అని కూడా చూడకుండా హైదరాబాద్కు వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన చడ్డీలో తిరుగుతుంటే ఇంట్లో ఆయనని ఎత్తుకెళ్ళారు పోలీసులు. అంత బాగా పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ 10 రోజులైంది ఒక మహిళ కేసు పెట్టి, వాడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఆమె ఏడ్చుకుంటూ పోస్ట్ పెట్టవలసిన దుస్థితి ఎందుకు వస్తుంది అంటే చూడండి. నువ్వు మాలా మాది దాని కమ్మడం ప్రభుత్వం మాది. విన్నారా? నువ్వు మాలా మాదిగా దానివి, మేము కమ్మోళము, ప్రభుత్వం మాది అని చెప్పేసి అన్నాడంట యదవ. చూడండి, ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో, ఇంటికి కూడా పేకలు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సార్ నన్ను మీ బిడ్డగా భావించి నాకు న్యాయం చేయండి సార్. నేను ఇప్పుడు అందరిలో అల్లరైపోయాను సార్. నాకు తల్లిదండ్రులు కూడా లేరు, చచ్చిపోయారు సార్. 16 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఒక్క మెమో అంటే ఏంటంటే ఎప్పుడైనా తప్పు చేస్తే ప్రభుత్వ ఉద్యోగి మెమో ఇస్తారు. ఒక్క మెమో కూడా తీసుకున్నటువంటి హిస్టరీ లేదు నాది. నేను కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నాను. అట్లాంటిది నా పరువు పోతుందండి, నా పరువు తీసుకెళ్ళి బజార్లో పడేస్తున్నాడు అని చెప్పేసి ఒక మహిళ ఏడుస్తున్నది. నేను కమ్మోడిని, నా పార్టీ పవర్లో ఉంది, నువ్వేం పీక్తావు అని చెప్పేసి వాడు దర్జాగా చెప్తుంటే పోలీసులు తీసుకెళ్ళి, కేసు బుక్ అయిందా, తీసుకెళ్ళి పంగలు జాపి మధ్యలో ఒక దెబ్బేస్తే జీవితంలో ఆడవాళ్ళను చూడంగానే ఆడవాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఆ ధైర్యం కూడా పోలీసులు చేయలేకపోతున్నారంటే, సరే చట్ట ప్రకారం నడిచే పోలీసులు అట్లీస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారంటే ఎట్లా? సమాజం వెళ్ళిపోతుంది. ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళ కోసమే ఉన్నదా పోలీస్ డిపార్ట్మెంట్? దయచేసి డీజీపీ గారు సమాధానం చెప్పండి. దయచేసి వంగలపూడి అనిత గారు, మా గౌరవనీయ హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీరు ఒక మహిళకి ఇంత పెద్ద అన్యాయం జరిగింది, ఏడుస్తున్నది ఆమె, 10 రోజులైందంట కేసు పెట్టి. ఏం చేస్తుంది డిపార్ట్మెంటు? సీఎం గారు ఏడ ఉన్నారు మీరు? అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం పక్కన పెట్టేస్తే ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వండి సార్. ఇక డిప్యూటీ సీఎం అయితే అసలు లేనేలేడు. ఆయనకు 2 రోజులు ఏదో పోయిందంట, 2-3 రోజులు. ఆయన నిన్ననో ఇవాళ వచ్చిండు, ఇందాకనే వచ్చిండు అనుకుంటా. ఇట్లా తగలబడ్డది మన రాష్ట్రం. ఎంత ఘోరం అంటే 2017లో సుగాలి ప్రీతి సంఘటన జరిగితే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు వెయిట్ చేసిండు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు, ఆయన హయాంలో సుగాలి ప్రీతి చనిపోతే 2017లో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 2019 దాకా ఆగిండు. ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంత లేటు మనోడు. ఇక ఈ కేసు ఆడికి వెనక్కి ప్రశ్నిస్తాడు. నిజంగా ఘోరం. ఆమె నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఏడుస్తుంది. ఒక్కసారి చూడండి, ఏడుస్తుంది. సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఈసారి ఇదేనా ఒకసారి అడుగుతురుగా, ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఇదేనా సార్? నా వద్ద చచ్చిపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు రాసి కనీసం రూపాయి కూడా రాకుండా చేశారు సార్. ఈ వడ్డీ వెంకటేశ్వరరావు డబ్బులు ఇప్పిస్తాను, 1 లక్ష రూపాయలు ఇవ్వని చెప్పి నన్ను డిమాండ్ చేశాడు సార్. నాకు సరైన ఇల్లు కూడా లేదు సార్. మా అత్తయ్య గారి దగ్గరనే వాసి ఉంటున్నాను సార్. నాకు 2 చిన్న పిల్లలు, కూతురు 5 సంవత్సరాల పిల్ల సార్. నేనేమన్నా అయిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు సార్? దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, సరే ఇక వీడియో ముందుకు అది నేను ప్లే చేసుడు, ఆమె ఏడుస్తుంటే మళ్ళీ మన కళ్ళల్లో నీళ్ళు వచ్చుడు. సరే చాలామంది అయితే రాదు, అది కూడా వేరే సంగతి. కానీ మనిషి అన్నాక కొంచెం బాధ అనేది కలుగుతుంది, అది వేరే సంగతి. దయచేసి ఇప్పటికైనా సరే నిద్ర లేచి ఆమెకి న్యాయం చేయండి. కేసు ఎవరైతే ఆఫీసర్ కట్టారో, అయ్యా మీరు పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నారు కదా, దయచేసి ఆ యూనిఫామ్ వేసుకుని ప్రజల డబ్బుని జీతంగా తీసుకునే మీరు
అట్లీస్ట్ ప్రజల కోసం కొంచెం పనిచేయండి, జస్ట్ ఒక 1% పనిచేయండి. దయచేసి ఈ సంఘటన ఎప్పుడైతే ఉన్నాడో ఆ యదవ, ఆ సన్నాసి వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే ధైర్యాన్ని చూపించండి. అట్లీస్ట్ ధైర్యాన్ని చూపించండి. అట్లీస్ట్ కోర్టుకు తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళండి. పౌడరు పోసి మంచిగా దువ్వి మర్యాదపూర్వకంగానే తీసుకెళ్ళండి. వాడిని ఏం చేయలేరు కదా మీరు, సరే నో ప్రాబ్లం, మర్యాదపూర్వకంగా కోర్టులో అయినా తీసుకెళ్ళండి, చట్ట ప్రకారమైనా శిక్షించండి. ఇక అది కూడా చేయలేమంటే డైరెక్ట్గా రాసి పెట్టి సైన్ పెట్టి వెళ్ళిపోవడమే. మీరు దానికే పనికి వస్తారా? అట్లే అనిపిస్తున్నది నాకు. ఒక మహిళ ఏడుస్తుంటే రక్తం మరిగిపోద్ది, మీకు మరగట్లేదు అంటే ఇక నేనేం చేయలేను దానికి. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించాలి. మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.